95వ నామము కులయోగిని. కులయోగిని. ఈ నామం పూర్తిగా చెప్పి నేను ఆపుతా. 45 నిమిషాలు ఉంటుంది. ఇది నభూతో నభవిష్యతి. ఈమె కులయోగిని. కుల అంటే కుల చక్రాలు కదా! ఆమె అక్కడ యోగిని. యోగిని హృదయ. మన హృదయంలో ఆమె తిష్ట వేసుకొని కూర్చుంది. నట్టింట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం కాదు. మహాలక్ష్మి అంటే ఏంటంటే, ఈ పూజ చేస్తే ఇక్కడ నట్టింట్లో లక్ష్మీ అమ్మవారు ఉండొచ్చు. కానీ ఏంటంటే, అసలు గూఢార్థం ఏంటంటే, ఎప్పుడైతే నీవు అమ్మవారు నా హృదయంలో సుషుష్మ ఆత్మగా వచ్చి కూర్చుందో, ఆ విషయం నువ్వు తెలుసుకుంటావు. ఆమె దగ్గరికి సాలోక్యం నుంచి సామీప్య, సారూప్య, సాయుధ్యం వరకు వెళతావు. ప్రాణాయామం చేస్తావు. ఆ తల్లి సుషుష్మ దర్శనం చేసుకుంటావు. ఆత్మ దర్శనం చేసుకోవటం. సెల్ఫ్ రియలైజ్డ్ సోల్. అది అసలైన పూజ. పరా పూజ అంటారు దీన్ని. దివ్య పూజలు అంటారు. ఇటువంటి పూజలు మన పురాణాల ఇతిహాసాల్లో మహామహులు స్త్రీలు, పురుషులు చేశారు కాబట్టి ఆ యుగాల్లో కూడా భగవంతుడు ఆ అంత తొందరగా వారికి ఆ వరాలు ఇవ్వటం, ఆ దర్శనాలు ఇవ్వటం, ఆ రకంగా వాళ్ళు అమ్మవారిలో లయం కావటం జరిగింది. సో కొన్ని రహస్యాలు తెలియకుండా ఎంతసేపు బాహ్య పూజల దగ్గర ఆగిపోకుండా ఆంతర్ పూజల్లో కూడా మనం ఎలా ఉండాలి, శరీరం ఎలా ఉండాలో అని చెప్పి మందిరంలోకి వెళ్ళటం కాదు. నా మనసు ఎలా ఉండాలి, సూక్ష్మ శరీరం ఎలా ఉండాలి, నేను ప్రాణంతో వెళుతున్నానా, సూక్ష్మ శరీరంతో వెళుతున్నానా, ఆత్మగా వెళుతున్నానా మందిరంలోకి అనేది ముందు నిర్ణయం చేసుకుని వెళ్ళు. ఆ రకంగానే నీ వరాలు అమ్మవారు ఇస్తుంది. శరీరంగా వెళ్ళావు అంటే శరీరానికి సంబంధించిన కోరికలే కోరుతావు. మనసుతో వెళ్ళావు అంటే రేపు నా పిల్లలు బాగుండాలి అని అది పెట్టుకొని వెళ్తావు. ఆ మనసుకు సంబంధించినవే తీరుస్తుంది. ప్రాణంగా వెళ్ళావు అనుకో, ఆ ముఖ్య ప్రాణమే తానే వచ్చి కూర్చుంటుంది. అర్థమైందా? ఆత్మగా వెళ్ళావు అనుకో, లయాన్నే ఇస్తుంది. ఏమో వద్దారా నాన్న అంటూ, ఏం వద్దమ్మా, ఇవి ఆత్మ నీకు ఇచ్చేస్తున్నాను. వాడు లయం పొందుతాడు. ఇప్పుడు చెప్పండి, మహాలక్ష్మి అసలైన వరం ఎవరు పొందారు? సింపుల్. అది తెలుసుకోవాలి. ఆ విలువ తెలియకుండా ఊరికే నాకు దేవుడు కనిపించాడు కానీ ఏం లాభం? కనిపించి ఏ సానుభూతి వచ్చింది. దాన్ని నువ్వు పెంచుకోవాలి. స్థూలం నుంచి సూక్ష్మం, సూక్ష్మం నుంచి సూక్ష్మతరం, సూక్ష్మతరం నుంచి అమ్మవారిలోకి లయం కావడం. అంతేగాని ఈ మధ్యలో జరుగుతున్న ఈ జగన్నాటకము, ఈ మాయా జీవితాలు వెంట మనం పరిగెత్తటం కాదు. ఏమ్మా? సో కులయోగిని 95 రాసుకోండి. కులయోగిని అంటే ఇందులోని గుప్తనామాలు ఏమిటంటే, ముందు యోగిని అంటే ఏమిటో తెలుసుకుందాం. యోగిని అంటే ఏంటి? రక్త సహస్రారమునందు తాను పరాశక్తి రూపముగా ఉండి శ్వేత సహస్రారమునందున్న సదాశివ తేజస్సుతో ఐక్యం కావటానికి ప్రయత్నం చేసే సుషుష్మ అనబడే ముఖ్య ప్రాణము యొక్క ప్రస్థానమునకే యోగమని పేరు. యోగము కలది కాబట్టి ఆమె యోగిని. ఈ రీతిగా ఈ నామముకు అర్థం. ఇప్పుడు దీనికి నేను మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. రక్త సహస్రారంలో ఉన్న అమ్మవారు ఎవరైతే ఉంటుందో ఆ తల్లి యొక్క సంకల్పం ఎప్పుడూ కూడా అయ్యవారిని కలవటం. అంటే ఏంటంటే శ్వేత సహస్రారంలో సూర్యుడు కిరణాలు, పొద్దున్న సూర్యకిరణాలు 6 నుంచి సాయంత్రం 6 వరకు వేరుగా ఉన్న 6 అయినాయి అంటే కిరణాలన్నీ మళ్ళీ సూర్యుడిలోకి పరిగెత్తుతాయి. చంద్రుడు చంద్రికలు కూడా అంతే. వెన్నెల ఎంతవరకు ఉంటుంది? పౌర్ణమి నాడు వెన్నెల ఎంతవరకు ఉంటుంది? 12 దాకా రాత్రి వెన్నెల్లో కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం సరదాగా. అవునా? భోజనాలు చేసుకొని కబుర్లు చెప్పుకున్నాం. తెల్లారి గట్ట చూస్తే ఆ చంద్రికలన్నీ చంద్రుల్లోకి వెళ్ళిపోయినాయి. అదే యోగము. ప్రకృతి ఎక్కడి నుంచి వస్తుందో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతోంది. ఈ ప్రకృతి అంతా మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది. మళ్ళీ వస్తున్నాయి. ఈ రాకపోకలు ఏవైతే ఉన్నాయో. అందుకే ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. సో ఇక్కడ
మనకి రక్త సహస్రారంలో మనము గనక యోగము చెయ్యకుండా, భక్తిగా ఉండకుండా, సేవలు చేసుకోకుండా ఆ! ఎంతసేపు మాయా జీవితంలో ఉంటూ, మాయనే నమ్ముకుంటూ, మాయతోనే మనం జీవితాన్ని గడిపే వాళ్ళందరూ గూడా, ఈ రక్త సహస్రారము దగ్గరున్న ఈ అమ్మవారిని బహిర్దృష్టితోనే చూస్తూ, బహిర్దృష్టిగానే ఆగిపోతారు. వారి ప్రస్థానం ఉండదు. మళ్ళీ వారు ఇంకో జన్మ తీసుకున్నారు అంటే, ఏదో జన్మలో వారి రక్త సహస్రారంలో ఉన్న ఆ అమ్మవారు వాడికి ఉత్తమ జీవితాన్ని ఎప్పుడో వాడికి విధి ఎలా రాసిపెట్టుందో, ఆ ప్రకారంగా మళ్ళీ అందులో నుంచి ప్రయత్నం చేస్తుంది అయ్యవారిలో కలవటానికి శ్వేత సహస్రారంలో. అంటే ఏంటంటే, ఇక్కడ ప్రతివాడు గూడా ఈ యొక్క ఈ రక్త సహస్రారంలో ఈ శక్తిని తీసుకెళ్ళి శ్వేత సహస్రారంలో ఉన్న కర్ణికలో ఉన్న ఈశ్వరుడు సదాశివ స్థానములో కలపటం అంటే యోగము పట్టటం లాంటిది. అందరికీ పట్టదు యోగం. ఆ! మనకెప్పుడు గూడా కుల చక్రాల్లో వియోగాలే ఉంటాయి. యోగాలు ఉండవు. అన్నీ వియోగాలే. అన్నీ వియోగాలుంటాయి. అయోగ్యత ఎక్కువుంటుంది. యోగ్యత తక్కువుంటుంది. ఏమ్మా? సో, ఎప్పుడైతే నీలో ఇది గురు కృపతో లేకపోతే నీకు సరైన సద్గురువుల యొక్క కృపతో దాన్ని క్రియ చేసి, ప్రాణక్రియ చేసి, దాన్ని ఉద్బోధన చేసి, దాన్ని నువ్వు ప్రయాణింప చేశావు అంటే శ్వేతా సహస్రారం దాకా ఆ! మరి ఆ అమ్మవారు అన్ని షట్చక్ర భేదన అంటే బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని చేసి, రుద్ర గ్రంథి విభేదిని చేసావు అంటే వాడికి ఎంత యోగం పట్టిందండి. అవునా? అది కుల కుల యోగిని అంటే అది. సో, కులములో మనం ఉన్నాము, శరీరంలో ఉన్నాము అంటే మాయలో ఉన్నాము. శరీరమే నేను అని తిరుగుతున్నాం. కానీ లోపల అమ్మవారు ఉన్నది. ఆ తల్లి ఉన్నది కాబట్టి శరీరము నిలిచినది. ఇక్కడ నేను, నేను, నేను అంటున్నవాడు ఎవడు? బహిర్దృష్టిలో నేను చెప్తున్నాను. నామరూప దేహాలున్నాయి కాబట్టి నా పేరు ఇది అని చెప్తున్నాం కానీ, నాకు పుట్టినప్పుడు పుట్టక పూర్వం నీకు పేరెక్కడుంది? పుట్టిన తర్వాత నామరూపాలు. అంతే కదా! సో, అది నేను కాను. నేను రక్త సహస్రారంలో ఉన్న కుండలిని శక్తిని అని తెలుసుకోవటం. అంటే నీ స్వస్వరూపంలో ఉండటం. బాల్యావస్థ చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉన్నావు అలా ఆ స్థితిలోకి వచ్చేస్తావు. అయ్యో! ఇవన్నీ నాకు అంటుకున్నవా? ఇవన్నీ నేను స్వయం కృపాపరాధంగా అన్ని బంధాలు పెట్టుకున్నాను నేను. బంధాలు తెంపుకోవటం అంటే ఇదే. గట్టి ముడులేసుకొని కూర్చున్నావమ్మా భూమి మీద. నా పిల్లలు, నా ఇల్లు, నా డబ్బు, నా సంసారం అనుకుంటూ అలా ముళ్ళతో ఉన్నాం. బంధించబడి ఉన్నాము. ఈ బంధ విముక్తి ఎప్పుడమ్మా? అదే భవసాగరము. అన్నమయాచార్య కీర్తనలో ఇవన్నీ ఇటువంటి పాటలన్నీ ఉంటాయి. నాలో నన్నుగా ఉంచు. అన్నమయ్య అంత గొప్పగా చెప్పాడు అంటే, ఆయన తనలో తానుగా ఉంటూ ఆ అమ్మవారిని ఆ! కీర్తించాడు. కీర్తనలుగా వచ్చాయి. అంటే ఆయన కులయోగిని. అంత యోగం పట్టింది కాబట్టి అన్ని చక్రాలు, షట్చక్రాలు బ్రహ్మ గ్రంథి విదిదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని. ఆ శక్తిని అలా ఆంతర్దృష్టితో దర్శనం చేసుకుంటూ మరి కీర్తనలు చేశారు. అర్థమైందా? కులయోగిని అంటే అది. సో, మనం పుట్టాము అంటే ఏంటంటే, మన్ని మనం ఉద్ధరించుకోవటము అంటే ఏంటంటే, 10 మందికి మంచి చేసినా గూడా, లోపల యోగము చేసుకోవటం. అది యోగము పట్టాలి. నీ పుట్టుకకి యోగం ఉండాలి. అదే రాజయోగము అంటారు. జాతకంలో గూడా ఉంటుంది గదా! నీచ భంగర యోగము అని ఇట్లా యోగాలుంటాయి. ఏమా? నాకు మంచి రోజులొస్తాయా? నేను అంబారీ ఎక్కుతానా? అందరూ నాకు సన్మానం చేస్తారా? అనేవి ఏవైతే ఉంటాయో, అవి కావు రాజయోగం అంటే. గొప్ప మనిషిగా నేను వెళ్ళిపోతానా సృష్టి నుంచి. ఆ గొప్ప ఆ యొక్క తారలు, ఆ యొక్క రాసులు ఆ స్థితికి నన్ను తీసుకెళ్తాయా? జన్మ కుండలిని చూస్తే తెలుస్తుంది. నీకు మంచి రాజయోగం ఉందయ్యా. ఈ అబ్బాయి చక్కగా ఒక సద్గురువుని పొంది, ఇదే ఆఖరి జన్మ చేసుకుంటాడండి అని అటువంటి జాతకాలుతో ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. అలా జీవితంలో
బయట అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకున్న తర్వాత లోకాన్ని ఉద్ధరించుకుంటూ ఆ యొక్క లోపల నీవు ఈ క్రియ చెయ్యటం, ఉద్ధరే ఆత్మ అనే క్రియ చేయటం, ప్రాణక్రియ చేసిన వాడికి ఈ రక్త సహస్రారంలో ఉన్న ఈ శక్తి, ఈ మొత్తం శక్తి, ఈ కిరణాలన్నీ మళ్ళీ సూర్యుడు ఎక్కడున్నాడు? బుద్ధి. ఆ సహస్రారంలో సదాశివ స్థానంలో ఆయన కిరణాలు ఆయనకే అప్పజెప్పటం. దొంగచాటున దాచుకోవటం కాదు. మళ్ళీ అమ్మవారు అడుగుతుంది, ఏం చేసావురా కిందకెళ్ళి అంటుంది. అమ్మా ఏవో చేశానమ్మా, అంత నీ మాయలోనే ఫుల్ బిజీగా ఉన్నాను. ఈ జన్మ నేను తలుచుకోలేకపోయానమ్మా, పూజ చేసుకోలేకపోయానమ్మా, నన్ను ఎవరు పూజ నన్ను చేయించలేకపోయారు, లేదా అవకాశం రాలేదో, లేకపోతే అవాంతరాలు వచ్చాయో, నాకు పిల్లలతోనే సరిపోయింది, సంసారంతోనే సరిపోయింది, నేను క్రియాయోగం చేయలేకపోయాను అనుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఉంటారు. సరే, ఈ తపనే వాసనామయంగా ఇంకో జన్మ ఇస్తాను అంటుంది. అర్థమైందా? స్థిమితమైన జన్మ ఇస్తాను, అప్పుడు స్థిమితంగా చేసుకో, నీకు కావలసినంత సమయం ఉంటుంది అని చెప్పి ఇంకో జన్మ ఇస్తుంది. ఒకటి చాలా, ఇంకో 3 జన్మలు ఏమన్నా అంటుంది. సరదాగా అమ్మవారు హాస్య నవరసాలు కదా. అమ్మో వద్దమ్మా, ఒక జన్మ చాలమ్మా అంటాడో, అమ్మో కిందే సుఖం బాగుంది, నాకు ఇంకా ఇవ్వమ్మా, ఎప్పుడో నెమ్మదిగా నీ దగ్గరకు వస్తాను అన్నవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు జయ విజయులు లేరు, అవునా? ఒక్క జన్మలో మీరు సంహరించబడి మీరు నాలోకి వస్తారా అని విష్ణుమూర్తి అడుగుతాడు కదా, శాపం పెడితే. బాబోయ్, మేము నీ ఎడబాటు మేము భరించలేము, ఒక్క జన్మలో మళ్ళీ నీ దగ్గరికే చేస్తాం మేము, మాకు ఒక జన్మ చాలు అంటారు. అది చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? సో యద్భావం తద్భవతి. సో నువ్వు ఏది కోరుకుంటే, నువ్వు ఏ ఆలోచనలో ఉంటే అదే అవుతావు, అంతకంటే ఎక్కువ ఏం కావు. అమ్మవారిని పెట్టుకున్నావు అనుకో, అమ్మవారే అవుతావు. మాయని పెట్టుకున్నావు అనుకో, మాయా జీవిగానే ఉండిపోతావు. ఏది కావాలి చెప్పు అంటుంది అమ్మవారు. తప్పకుండా అమ్మా. ఇప్పుడు కళల రూపంలో అమ్మవారు సందేశాలు ఇస్తుంది కదా, మాకు దేవుడు కనిపించి ఇలా చెప్పాడు, అలా చెప్పాడని. ఇవన్నీ నీకు పరీక్షలు. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కనిపించటం అనేది గొప్పగా చెప్తున్నావు గాని, అమ్మవారు ఇచ్చిన సందేశం ఏంటో అది నీకు తెలియట్లేదు. నీ స్థితి అప్పుడు ఎలా ఉంది? అమ్మవారి దర్శనం మూడో కన్ను దగ్గర తుర్యంలో ఇచ్చింది అంటున్నావు కదా. అంటే నాకు ఫోన్లు చేసి చెప్తుంటారు. నీకు ఎలా ఇచ్చింది అనేది, నువ్వు ఏం సంభాషించావు? అమ్మవారి దగ్గర ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అన్నమాట. అవునా? మాట్లాడటం కూడా ఉందా అమ్మవారి దగ్గర అని? అమ్మని చూస్తే ఇంకా మాట ఉండదు. తానే నువ్వే తానుగా ఉండే దర్శనం చేసుకోండి అని చెప్తున్నారు. అదే యోగము అంటే, కుల యోగిని అంటే అది. ఈ కులము నుంచి అకులములో నేను అమ్మవారి యొక్క అకులంలో కలిసిపోయాను అని, తన్మయత్వంలో కలిసిపోయాను. బ్లిస్ బియాండ్ జాయ్. నేను అనే ఉనికి లేదు, శూన్యము. అర్థమైందా? ఇంకా రెండవ నామము, గుప్త నామము యోని. యోని అంటే ఏమిటి? శ్రీచక్ర ఆంతర త్రికోణమే ఒక యోని. నవావరణముల యొక్క నవ యోనులుగా వర్ణించబడతాయి కాబట్టి నవయోని చక్రము, నవ త్రికోణ చక్రము, నవ వరణ చక్రము అని శ్రీచక్రమునకు పేర్లు. అన్నయు తానే అయి బిందు స్పంద ప్రతిస్పందములతో జగత్ వ్యాప్తిని చేసిన జగజ్జనని. యోని అంటే ఏంటంటే, ఏది చెప్పాలి అన్నా కూడా, యోనులు అంటే ఏంటంటే అమ్మా, యోని అంటే స్త్రీలలో ఉన్న అలా కాకుండా, అసలు యోని అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఊహలు ఆలోచనలు అన్నీ కూడా నోటి నుంచి మనం చెప్పాలి అంటే అది ఒక యోని. నోరు ఒక యోని, వాక్. దానికి భాష ఇవ్వటం, పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా భాష ఇచ్చి పాండిత్య ప్రదర్శన చేయటం. మనకి 9 ఉన్నాయిగా యోనులు, నవరంధ్రాలు ఉన్నాయి కదమ్మా.
అలానే ఈ శ్రీచక్రానికి నవరంధ్రాలు ఉన్నాయి అమ్మా. సో ఏది అయినా బయట చూపించాలి అంటే యోనియే చూపిస్తుంది, ఇంకేది సృష్టిలో చూపించలేదు. ఆ ఆ బయటికి రావటం, లోపలికి వెళ్ళటం రెండూ ఒకటే. ఇంకో దారి లేదు మనకి. ఒక దేశాన్ని సృష్టించాలన్నా, ఒక కాలాన్ని సృష్టించాలన్నా, ఒక దేవతల్ని బయటికి తీసుకురావాలి అన్నా కూడా అన్నిటికీ ఆ బిందువే కారణము. ఇంకో మార్గం నుంచి వాళ్ళు రాలేరు, మనం రాలేము స్థూలంలోకి. వారందరూ వచ్చిన తర్వాత వారి కృపతో పంచీకరణ అయ్యి నీటి నుంచి, అవునా, వరుణుడు నీటి రూపం దాలిస్తే గాని మనకి ముక్తి లేదు. అది తండ్రి శుక్ర శోణితాల్లో వెళ్ళాలి, అవి కలవాలి, అప్పుడు నేను పుట్టాలి. అవునా? అక్కడ అమ్మవారు వరుస క్రమంలో అన్నపూర్ణ అందరినీ పుట్టించుకుంటూ వస్తుంది. ప్రాణం ఇస్తుండడం కూడా అన్నపూర్ణే. అన్నం పెట్టడం కాదు, ప్రాణం ఇవ్వటం కూడా. పోయేవాడి ప్రాణం మళ్ళీ ఇవ్వటం అంటే అన్నపూర్ణ. అర్థమైందా? లేదా కాళీ అమ్మవారు నీ కాలం ఆపేస్తుంది, దానికి అన్నపూర్ణ చేసింది, ఆయుష్ ఇచ్చింది అంటే అన్నపూర్ణ అని. అలా అర్థం చేసుకోవాలి అమ్మా. అంటే ఇప్పుడు మీకు యోని అంటే అర్థమైంది కదా. యోని అంటే ఏ సృష్టిలో ఏది బయటికి రావాలి అన్నా కూడా ఒక యోని మార్గం అనేది ఉండాలి. అర్థమైందమ్మా? లేదు అంటే సృష్టి ఉండదు. సృష్టి ఇంత సృష్టి నువ్వు చూస్తున్నావు అంటే ఇది ఆ బిందువు నుంచి వచ్చింది కాబట్టి అది యోని. అందుకే శ్రీచక్రాంతర త్రికోణము అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్థానము, సత్వరజస్తమో గుణాలు, మహా త్రిపుర సుందరి అంటారు. ఆ యోని భాగం త్రికోణంలో ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో ఉన్న బిందువుని ఆంతర త్రికోణము అంటారు. అంటే ఈ ఈ 9 చక్రాల్లో లోపల ఉన్న చక్రం త్రికోణం, అందులో శివశక్తి బిందువు, అది యొక్క యోని. అలానే నవావరణాలు, ఈ సృష్టి 9 ఆవరణాలు వరకు కూడా ఈ 9 లోకాలు, ఈ 14 లోకాలు కూడా ఈ యోని మార్గము నుంచే బహిర్గతమైనవి అని. కాబట్టి ఇది ఏమైంది? నవయోని చక్రం అయింది. 9 యోనులు అట్లా. నవ త్రికోణ చక్రము, నవావరణ చక్రము అని శ్రీచక్రమునకు పేర్లు. ఇవన్నీ కూడా తానే అయి బిందు స్పంద ప్రతిస్పంద చేసి అమ్మవారు జగత్ వ్యాప్తిని చేసిన జగజ్జనని, ఈ జగత్తును పుట్టించిన తల్లి. అర్థమైందా? మూడవ నామము యోగి కుల. కులయోగినిలో యోగి కుల అంటే ఏంటో చూద్దాం. యోగి జనుల యందు, యోగులు యోగం చేసేవాళ్ళు. ఇప్పుడు మీరందరూ యోగం చేస్తున్నారు, క్రియాయోగం చేస్తున్నారు అనుకోండి. మీ అందరిలో కూడా, మీ హృదయాల్లో కూడా ఆమె యోగి కుల. యోగి జనుల యందు నిత్య నిరంతరము పరంజ్యోతి యొక్క దర్శన రూపముగా ఆమె ఉండటం చేత ఆమె యోగి కుల. ఎప్పుడు దర్శనం చేసు ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం మంత్రపఠనం చేస్తుంటాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి రామ్ 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 రామ్, అక్కడ ఆమె యోగి కులగా కూర్చొని ఉంటుంది. ఆంజనేయ స్వామి కాదు కూర్చుంది, ఆమె కూర్చుని ఉంది అక్కడ. ఆమె పరంజ్యోతి యొక్క దర్శన రూపంగా ఆమె ఉండటం చేత ఆమె యోగి కుల. అందుకే యోగి వృజ్ఞాన గమ్య, యోగి వృజ్ఞాన గమ్యం అని విష్ణు సహస్రనామంలో వస్తుంది కదా, విష్ణు స్తోత్రముల్లో వస్తుంది. ఆ యోగి వృజ్ఞాన గమ్యంగా తిరుగుతూ ఉంటుంది. వారి గమ్యంగా ఆమె కూర్చొని ఉన్నది. మాయలో మనం ఏంటంటే 10 రకాల పనికిరాని ఇవన్నీ పెట్టుకుంటాం.
ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటూ. కానీ యోగులు అమ్మవారే వాళ్ళకి లక్ష్యముగా పెట్టుకున్న వాళ్ళు. అందుకే ఆ తల్లి యోగి వృజ్యాన గమ్య. వారి గమ్యమే అమ్మవారు. ఇంకా మాకేం వద్దమ్మా, నాకే గమ్యము లేదు. అందుకే నీ నామమే మాకు గమ్యము. ఆంజనేయ స్వామికి రామ అంటమే ఆయన పని. ఇంకో పేరు ఆయన నోటి నుంచి రాదు. అర్థమైందా? అది అసలైన మడి అంటే అది. మడి కట్టుకోవటం అంటారు కదా! అది మడి అంటే. అంతేగాని నన్ను తాకకు అనుకుంటూ తిరగటం కాదు. అంటే రామ్‌లోనే ఓంకారం ఉంటుంది. హ్రీం ఓం శ్రీం అలా వైఖరిలో చెప్పుకుంటూ నీకు తెలియకుండా ఆ రామ అనే పదము స్థూలము కరిగిపోయి సూక్ష్మం అయిపోతుంది. ఇంక నువ్వు చెప్పటం మానేస్తావు కానీ కళ్ళు మూసుకొని ఉంటావు. ఆ నాదంలో ఉంటావు. ప్రతిధ్వనించటం నాద బిందు కలగగా. అదే రహస్యం. పరా పశ్యంతి మధ్యమాకి లోకి నుంచి పైకి వెళుతున్నావు బిందువుకి. పరా పశ్యంతి మధ్యమా వైఖరి అలానే స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ. దాన్ని ఏం చేస్తున్నావు? లోపలికి వెళుతున్న కొద్దీ అమ్మని ఆ సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యం వరకు వెళుతున్నావు. అమ్మా ఇప్పుడు నేను నోటితో చెప్పాను. ఇది నేను మనసుతో చెప్పాను. శ్వాస మళ్ళీ శ్వాస చెప్తుంది. అని వస్తుంటుంది, అని పోతూ ఉంటుంది. అని. తర్వాత ఒక్కసారి మూడో కన్ను దగ్గర అహం బ్రహ్మాస్మిగా ఒక పెద్ద వెలుగు వెలుగుతుంది. అదే నీ యొక్క అసలైన ఆంజనేయ స్వామిను. అది నా స్త్రీ, నా పురుష, నా నపుమాన్. అందుకే ఆంజనేయ స్వామి ఏకాదశ రుద్రుల్లో శివస్వరూపము అంట. అందుకే ఆయన జపించే మంత్రము విష్ణు నామమైన, అలానే విష్ణువు కూడా శివ నామమే చెప్తాడు. వీరిద్దరూ పైన ఒకటే. మనం అమ్మవారి యొక్క అంశదేవతల్లోనే ఇంత వైరుధ్యాలు చూపిస్తున్నాం. అమ్మవారిని ఎప్పుడు ఒప్పుకోవాలి? అవునా? నీ దేవుడు ఇది, నా దేవుడు ఇది అని మాట్లాడుతున్నారు. ఇదంతా కింద ఆజ్ఞ చక్రం కింద. ఆజ్ఞ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు స్త్రీ కాదు, పురుషుడు కాదు, పో అంటుంది అమ్మవారు. నేను పరంజ్యోతిని, నువ్వు కూడా అదే. అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్వితం బ్రహ్మ. అదే పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో మొత్తం బ్రహ్మమయమై నిండి ఉన్నది సృష్టి. ఈ బ్రహ్మము బిందువు నుంచి వస్తున్నది. ఆమెయే బ్రహ్మాణి అనేది తెలుసుకోవటం. సర్వం కల్వితం బ్రహ్మ అంటూ లయంలోకి వెళ్ళిపోతాడు, సవికల్ప సమాధుల్లోకి. అయిపోయింది, ఇంకా అదే ఆఖరి వారికి. ఇంకా మళ్ళీ వచ్చేది లేదు. ఎంతమంది పిలిచినా రారు. మామూలుగా పుట్టి పెరిగి మాయలో ఉంటూ పోయిన వాళ్ళకి కర్మకాండ చేస్తే పిలిస్తే వస్తారు. ప్రేతాత్మలుగా వచ్చి భోజనాలు చేసి వెళ్తారు కానీ వీళ్ళు ఈ ఆత్మలు రావు. చాలా అది. అందుకే లలితా సహస్రనామాలు చదవటం అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలంటారు. ఇప్పుడు మనం అనుకోవట్లేదు కోటీశ్వరుడిగా పుట్టాలంటే మనం అంత పుణ్యం చేసుకోవాలండి అంటున్నాగా. అలానే ఈ అమ్మవారిని తలుచుకోవటం కూడా అంత పుణ్యం చేసుకోవాలి. నువ్వు నిజంగా తలుస్తున్నావు అంటే, అమ్మ యొక్క ఎడబాటు భరించలేకపోతున్నావు అంటే, ఏమ్మా అదే అదే అమ్మవారు నీకిచ్చిన వరం. నువ్వు నా దానివి అని చెప్పటం. నువ్వు నేను ఒకటే లేవే వెళ్ళు అంటుంది. ఆ ఎడబాటు నీలో కలగాలి. అదే శ్రద్ధ. నీ తలంపే ఎప్పుడు పైన పెడతాను. కింద నీ తలంపులతోనే కింద కర్మలు చేస్తున్నాను. అంతేగా? ఇప్పుడు అంటే ఉదాహరణగా మీకు అర్థం కావాలి. అర్థం కావటం కోసం ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు శ్రీవారు గాని, లేకపోతే మీకు ఒక 10,000 చీరో, 20,000 చీరో, ఒక 1,00,000 నగో, నట్లో వచ్చిందనుకోండి. నిన్నటి దాకా కోపంగా పనులు చేశాడు. ఇవాళ ఏదో వచ్చింది, కలిసొచ్చింది. ఒక నగో, చీరో కొనుక్కున్నారు. బీరువాలో ఉంది. ఆ రోజు చేసే పని కంటే ఈ రోజు కొద్దిగా విశేషంగా చేస్తారు. అబ్బా! నాకు నగ ఉంది. నాకు 20,000 చీర ఉంది అనే ఆనందంలో ఎంత పని ఇచ్చినా ఎందుకు నేను చేస్తానంటూ పక్క వాళ్ళ పనులు కూడా చేస్తాం.
ఆనందంలో. అవునా? నిన్న చెప్తే చేయలేదు. ఇవాళ కల్పించుకొని చేస్తాం. అవునా కాదా? ఇదన్నమాట. అంటే తలంపు ఏదుంది? నగ, నట్ర, చీరలున్నాయి. ఆ ఆనందంతో నువ్వు 10 మంది పనులు చేసి పెడుతున్నావు. పక్కింటి వాళ్ళ దగ్గర కూడా ముగ్గేసి వస్తున్నావు. నీ ముగ్గు మనం వేసుకోవడానికి ఓపిక లేదు. మన పక్క వాళ్ళది కూడా ఏస్తున్నామంటే, అమ్మో! ఈమె చాలా ఏదో విశేషం ఉంది. అంతేగా? సో, తలంపు పైన పెట్టటము అంటే నేను సరదాగా చెప్పాను. ఎందుకంటే డ్రైగా చెప్పొద్దు కదా సబ్జెక్టు. అప్పుడప్పుడు హాస్యం కూడా నవరసాలు ఉండాలి. సో, ఎప్పుడైతే ఈ తలంపు పెట్టుకొని శ్రీకృష్ణుడు వీళ్ళందరూ అలానే చేశారు. అందుకే అదే చెప్పాడు శ్రీకృష్ణుడు. "నీవు ఇది పెట్టుకొని, నా తలంపు పెట్టుకొని పని చెయ్యి అర్జునా. చంపేవాడివి నువ్వు కాదు. నేను. ఆ! ఆ అమ్మవారు చూసుకుంటుందండి. నేను చేయటమే నా పని. వనవాసం వెళ్ళటం. సరే కృష్ణుడు ఉన్నా గూడా ఏం చేయగలిగాడు? చెయ్యి తర్వాత నీకు ఏమొస్తుందో కర్తవ్యేవాధికారస్తే. నిన్ను పట్టాభిషిక్తుడిని చేయాలో నాకు తెలుసు. అందుకే అమ్మవారు నీకు ఎప్పుడు నిన్ను పట్టాభిషిక్తురాలిని చెయ్యాలో ఆ తల్లికి తెలుసు. నీకు ఎప్పుడు మంచి రోజు రావాలో ఆ తల్లికి తెలుసు. ఆ రోజే వస్తుంది నువ్విప్పుడు ఎంత పెట్టుకున్నా రాదు అని. అర్థమైందా? ఆ తలంపు ఎప్పుడు గూడా కింద పైన పెట్టకు అని. ఆ తలంపు తలంపుగానే పెట్టు. ఆ గౌరవ స్థానం ఎప్పుడు ఇవ్వు. దేవుడు ఎన్ని కష్టాలు పెట్టినా గూడా దేవుడిని దూషించకు, గురువుని దూషించకు. మళ్ళీ అది కర్మగా నీకు ఆపాదించబడుతుంది అని. ఓకే. గురు దూషణ, దైవ దూషణ ఇవన్నీ చేయకూడదు కష్టాల్లో. పిండి కొద్దీ రొట్టె, ఎంత చెట్టుకి అంత గాలి. ఇంకా ఎక్కువ వీచాలి గాలి అంటే ఎలా వీస్తుంది? నీ పుణ్యాన్ని బట్టి అలా ఉంది. కానీ అమ్మని వదలకు. ఆ తలంపు వదలకు. దూషించకు. పోన్లే అమ్మా! నీ పనేగా. నువ్వు సృష్టించిన సృష్టిలోనే కదా ఈ చీపురు కట్ట పెట్టుకొని ఈ ఇల్లంతా ఊడుస్తున్నాను. లేదా ఈ పని చేస్తున్నాను. పిల్లల కోసం చేస్తున్నాను. వీళ్ళందరూ నువ్వు ప్రసాదించిన పిల్లలే గదా! వాళ్ళకి సేవ చేయమన్నావా? చేస్తాను. అని అమ్మవారిని తలంపుల్లో పెట్టుకొని చెయ్యి. అప్పుడు ఆ పనియే నీకు దైవం. అదే వర్క్ ఈస్ వర్షిప్ అంటారు. నీ పనే దైవం. అది చక్కగా చెయ్యి. అమ్మవారిని పూజ చేసినంత ఫలం. అర్థమైందా? సో, అట్లా నువ్వేంటంటేనమ్మా స్థూలంగా, సూక్ష్మంగా మన సంసారం అంటే మనకెంతో ప్రేమ. ప్రేమ మనసులో ఉంటే అయిపోయిందా? స్థూలంలో కూడా మనం ఆ పనులు వాళ్ళకి ఆ అవసరాలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా తీర్చుకుంటూ, వాళ్ళకన్నీ సేవలు చేసుకుంటూ, ఏ లోటు లేకుండా నువ్వు పని చేస్తూ పోవాలి. అప్పుడే నీ ప్రేమకి సార్థకం. మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా నాన్న, మా అమ్మ చాలా కష్టపడ్డారండి అని పిల్లలంటారు భవిష్యత్తులో. ఆ మనసులో ఉంటే అయిపోయిందా అండి? ఏం జేసింది? ఏమి జేయలేదు అనే మాటొస్తుంది. అవునా? సో, తలంపు ఎప్పుడూ గూడా ఉన్నత స్థానంలో పెట్టి మనం అందుకే ఈ జీవితమే అమ్మవారు అని చెప్పి మనం ఈ యొక్క ఈ కర్మలు ఇది కర్మ భూమి గాబట్టి స్థూలమంతా కర్మ భూమి. సో, ఈ స్థూలంలో పనులు చేయటం కోసం వచ్చాం కానీ, మనము పనులు ఎగ్గొట్టటానికి రాలేదు. అమ్మవారు ఏం చేస్తుందంటే, ఇవాళ నువ్వు ఎగ్గొట్టినా, ఇదే పని మళ్ళీ నీకు ఎల్లుండి మూడింతలు చేసి నీ నెత్తి మీద పెడుతుంది. అదే కర్మ. అబ్బబ్బబ్బా! ఈ పని అప్పుడే చేసుంటే బావుండురా బాబు! అవునా? ఏ రోజు పని ఆ రోజు చేస్తే నీకు తలనొప్పి ఉండేది కాదు. ఇప్పుడు ఉదాహరణగా చెప్తున్నాను. జస్ట్ జోక్‌గా చెప్తున్నాను. మన బీరువాలు పర్సనల్ బీరువాలుంటాయి అల్మారాస్. ఓ నెల అయిపోతుంది. చీరలన్నీ కలిసిపోయి ఉంటాయి. ఏదో ఒకరోజు ఈ పని నేను చెయ్యాలి, నీట్‌గా పెట్టుకోవాలి, అన్నీ బయటికి తీసి అని అనుకుంటాం కానీ పోస్ట్‌పోన్ చేశామనుకోండి, రోజు రోజు అందులో కుక్కేస్తూ ఉంటాం. అంటే లోపలికి తోసేస్తూ ఉంటాం. అవన్నీ బీరువా తెరవంగానే నెత్తి మీద పడుతూ ఉంటాయి. ఆ రోజు నువ్వు అనుకున్న ఈ ఫంక్షన్‌కి
ఉమ్, నీకు సమయానికి ఆ చీర దొరికేది సర్దుకుని ఉంటే. అక్కడ పెళ్లి టైం అయిపోతుంది, ఇక్కడ నీ చీర దొరకట్లేదు. అక్కడ కిందేమో ఇగో మీ శ్రీవారు ఎవరో ఇంటి వాళ్ళు క్యాబ్ బుక్ చేసేసారు. నీకెంత టెన్షన్‌గా ఉంటుంది. అట్లా. అంటే వంటింట్లోనే శ్రీ విద్య ఉంది అని. మనం చేసే పనుల్లోనే శ్రీ విద్య. ఇది సరిగ్గా చేస్తే అసలైన శ్రీ పరా విద్య వస్తుంది. ఈ విద్యలు మనం చక్కగా పాటించం. ఈ విద్య సరిగ్గా నేర్చుకోము. అవునా? క్లీన్లీనెస్ ఈస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నాడు. ఆ క్లీన్లీనెస్‌లో ఎప్పుడు ఉండవు. సో, ఇట్లా ఏంటంటే అన్ని పనులు అశ్రద్ధగా ముందుకు తోసేయటం. ఇలా తోయటం వలన ఏమైపోయింది అంటే, అది చివరికి తడిసి మోపడి, ఇంక నీ వల్ల గూడా కాకుండా రూ. 10 ఇచ్చి ఇంకో ఇద్దరిని పెట్టుకొని పని చేయించుకునే పరిస్థితి వస్తుంది. నా వల్ల కాదని. అంతేగా? అది. ఇంత చెప్పాల్సొచ్చింది. హ్మ్. కుల యోగిని అంటే, యోగి కుల అంటే అది. కుల మార్గంలో శ్వేత సహస్రారములోని సదాశివుని తేజస్సుతో కలిసిపోవాలని ప్రయాణించే ముఖ్య ప్రాణమే కులయోగిని. ఆ తల్లి తలంపు ఎప్పుడూ కూడా వారి శ్రీవారిలో కలిసిపోవాలనే ఉంటుంది. ఆమెయే ప్రకృతి. ఆయన పురుషుడు. ఈ ప్రకృతి పురుషుల్లో కలవాలనే తపిస్తూ ఉంటుంది. ఆమె ఎంత కులాంతస్థ అందుకే. ఆ గుణం మనకి ఈ జన్మకి రాదు. అవునా? పెళ్లి 3 రోజులు, సంవత్సరం వరకే ఆ శ్రీవారికి సింహాసనం వేసి కూర్చోబెడతాం. తర్వాత ఈమె కూర్చొని ఆయన్ని పనులు చేయమని ఆయన పాదాల దగ్గర వీడు కూర్చుంటాడు. అంతేగా? తారుమారవుతాయి. స్థాన భ్రంశం. అంటే ఇప్పుడు జరుగుతున్న సంసారాల్లో. ఎవడు పట్టించుకుంటున్నాడు? ఎవరు వింటున్నారు? ఎవరు వింటలేదు. ఎవరి జీవితం వాళ్ళది అన్నట్టు పెళ్ళిళ్ళు అవుతున్నాయి గానీ, మన ఇద్దరం ఒకటే అని పెళ్ళిళ్ళు అయ్యేవి చాలా తక్కువ. లేకపోతే కట్నాలేమిటి? కానుకలేమిటి? మనస్పర్ధలేమిటి? విడిపోవడాలేమిటి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ కులయోగిని. ఈ తల్లి చూడండి. ఈ నామం వలన చక్కగా దీన్ని గనక మీరు చేస్తే భార్యాభర్తల్లో ఆ సామరస్య భావన తప్పకుండా అమ్మవారిస్తుంది. కానీ అసలైన నామాలు మనం ఎప్పుడూ స్మరించం. ఇదే అర్ధనారీశ్వర తత్వం. చూడండి మళ్ళీ చదువుతాను. కులాకుల మార్గంలో శ్వేత సహస్రారములోని సదాశివుని యొక్క తేజస్సు, ఆయన తేజస్సు ఏదైతే ఉందో కలిసిపోవాలని. ఆ తేజస్సులో నేను అక్కడి నుంచి వచ్చాను. ఆయన 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 తేజస్సుగా బయటికొచ్చాను. నాకంటూ ఒక తేజస్సు లేదు. నాకంటూ ఒక ఆలోచన లేదు. ఆయన తలంపే నేను. నా మనసులో పుట్టిన దానివి నువ్వు. అదే ఆది పరాశక్తి. శివుడిలో పుట్టిన శక్తి ఆమె. సో, ప్రయాణించే ముఖ్య ప్రాణమే కులయోగిని. ఈ కులాకుల చక్రాల్లో ప్రయాణం చేసి ఆయనలో కలిసిపోయే తల్లి కులయోగిని. శ్రీచక్రపరంగా నవావరణ దేవతలకు కూడా యోగినులు అని పేరు ఉంది. సో, చంద్రికల వలె వారు జగన్మాత యొక్క అభిన్నాంశ స్వరూపిణులు. ఈ శక్తి ఉన్నదే ఎంత బాగా చెప్పాడో చూడండి. ఈ చంద్రుడు అమ్మవారైతే, ఈ అమ్మవారి యొక్క చంద్రికలు ఉంటాయి. కిరణాలు. ఇవన్నీ యోగిని గణసేవిత. ఆవిడ నుంచి వచ్చిన యోగినులు వీళ్ళు. ఈవెన్ నువ్వు గూడా. అర్థమైందా? ఆ యోగినులు పైన ఉన్న యోగినులందరూ కూడా అమ్మవారిని కొలుస్తూనే ఉన్నాం. మనం ఇక్కడ మాయలో ఉన్నాం కాబట్టి, మనలో అమ్మవారు ఉన్నా గూడా, నేను అమ్మవారి యొక్క యోగిని, దేవతని అనేది మర్చిపోయాం మనం. సో, చంద్రికల వలె వారు జగన్మాత యొక్క అభిన్నముగా ఉంటారు. చంద్రుడు, చంద్రికలు విడదీయలేంగా. అలానే సదాశివుడు, అమ్మవారు వాళ్ళు విడదీయలేం. సో, ఈ సర్వ సృష్టి కూడా ఇన్ని అనేకముగా వచ్చిన ఈ యోగిని గణ సేవిత వీళ్ళు కూడా అమ్మవారి యొక్క అభిన్న అంశలు. నువ్వున్నావు. నీ మనసు చంద్రుడు. నీ ఊహలు, ఆలోచనలు ఇవన్నీ నీవే. నీవే. కానీ వేరుగా లోకంలో కనిపిస్తున్నాయి. అర్థమైందా? ఇవాళ వంట ఎవరు చేశారు అంటే, వంట చేసినది ఫలానా వాళ్ళు అని చెప్తున్నారు. అర్థమైందా? అంటే నువ్వు నీ ఆలోచన ప్రకారంగా వంట అక్కడ తయారైంది.
అమ్మవారిని దృష్టిలో పెట్టుకొని ఈ కిరణాలు చంద్రికలు పౌర్ణమి వెన్నెల కురిపిస్తున్నాయి. ఈ లక్షణము అమ్మవారిది. అది తీసుకొని వీళ్ళు వర్షింపజేస్తున్నారు. అది చంద్రుడు, చంద్రికలు అంటే అది. ఈ చంద్రుడంతా అంటే మనస్సు. ఈ మనసంతా ఈ ప్రకృతి అంతా అమ్మవారు ప్రకృతి స్వరూపిణిగా ఓంకార రూపిణి, హ్రీంకార వాసిని గదా! ఈ ప్రకృతి ఎప్పుడు సదాశివాంశలో వెళ్ళిపోవాలి, కలవాలి అని. అదే ప్రకృతి పురుషులు శివశక్తిమయం అని. శివశక్తో యుక్తో యది భవతి శక్తా ప్రభవిత్ అని ఆదిశంకరాచార్యులు వారు. స్థూలంగా గాని, సూక్ష్మంగా కానీ, సూక్ష్మతరంగా గాని. అలానే ముఖ్య ప్రాణం కూడా అంతే. అంతేగా? లోపలివి కూడా ఎప్పుడు శివుడి గురించే తప్పిస్తూ ఉంటుంది అమ్మవారు. అందుకని పార్వతీ తపస్సు అలా ఉంటుంది. ఆవిడ తపస్సు అంత గొప్పది. అభిన్నంగా ఆలోచన ఆయనకి తెలియకుండా ఆమెలో ఇంకో ఆలోచన పుట్టదు. ఆమెకు పుట్టింది అంటే ఆయనకు కూడా అక్కడ పుట్టింది అని. అంత అభిన్నం వాళ్ళిద్దరు ఆలోచనల్లో, చేతల్లో. ఆ! కొత్తగా మనం ఆలోచన చేస్తాం. పుర్రెకో బుద్ధి. వాళ్ళకి అన్ని పుర్రెలు లేవు. అన్ని ఆలోచనలు వాళ్ళు పెట్టుకోరు. అమ్మవారు ఇవాళ నేను కలుస్తున్నాను, నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను, ప్రయాణించటం కులయోగినిలో అన్ని షట్చక్ర భేదన బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని వచ్చేస్తున్నానండి అని పిలిస్తే వెళ్ళిపోవటం ఇంకోటి ఉండదు. అది. భూపురత్రయ పరివార దేవతలు కూడా ప్రకట యోగినులు అని పేరు. ఈ భూపురత్రయంలో అనిమా సిద్ధి, లగిమా సిద్ధి ఈ యొక్క యోగినులు వీళ్ళు ప్రకట యోగినులు. అంటే నీకు కనిపిస్తారు. నీ కళల్లోకి వస్తున్నారు చూడండి. వీళ్ళంతా ప్రకట యోగినులు. ఈ గ్రామ దేవతలు, కుల దేవతలు, పితృదేవతలు వీళ్ళందరూ ప్రకట. అప్రకట అంతా పైన. ఈ భూపురత్రయము అంటే ఓం భూ, ఓం భువ, ఓం సువ్వ ఈ మహాపురుషులు, మహాయోగినులు నువ్వు సూక్ష్మంలో క్రియాయోగం చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు దర్శనం నీకు కనిపించారండి. అగస్త్య ముని నాకు కనిపించారు. ఇలా నువ్వు అంటుంటావే వీళ్ళందరూ కూడా ప్రకట. పిలిస్తే పలికే దేవతలు అన్నమాట. లాకిని అమ్మవారు మూలాధారంలో లం, డాకిని, శాకిని, లాకిని వీళ్ళందరూ యాకిని ఈ దేవతలందరూ ప్రకట యోగినులు. సృష్టి కోసం వచ్చిన వాళ్ళు. స్థూలం సృష్టించడం కోసం వచ్చారు వాళ్ళు. అందుకే నీకు అదృశ్యంగా కనిపించి కనిపించకుండా ఉంటారు. ఒక్కొక్కసారి నువ్వు నడుస్తుంటే నీ పక్కన ఎవరో వెళుతున్నట్టు అనిపిస్తుంది ధ్యానంలో. అంటే వాళ్ళు తిరుగుతున్నారు అదృశ్యంగా అని. అంటే ప్రకట యోగినులు. అప్రకట యోగినులు మూడో కను పైన ఉంటారు. 64 కోట్ల యోగిని గణ సేవిత అంటే అందులో ఈ దేవతలు కూడా. అంటే బిందువు నుంచి ఇక్కడి దాకా 64 కోట్ల యోగిని అమ్మవారిని సేవిస్తూ ఉంటారని. చాలా. సో షోడశీదళ పద్మంలోని వారు గుప్త యోగినులు. షోడశి 16 షోడశీ దళం బిందు త్రికోణ వసుకోణ దర్శాయుగ్మ మన్వస్త్ర నాగ దళ షోడశ. ఆ షోడశ ఉందే ఆ పద్మంలోని వారు గుప్త యోగినులు, రహస్య యోగినులు అంటారు. వారే ముఖ్య దేవతలు. ఈ దళములో ఉన్నవాళ్ళు యోగినులు. ఈ ముఖ్య గుప్త యోగినులు చెప్పినవి వీళ్ళు చేస్తారు పనులు. సీఎం చెప్తే కింద ఎమ్మెల్యేలు చేసినట్టు దళము అంటారు. అర్థమైందా? ఇవన్నీ ప్రజ్ఞా విలాసంలో చెప్తానమ్మా. నేను చదివారమ్మా ప్రజ్ఞా విలాసం? తీసుకెళ్లారుగా పుస్తకం, చూడండి ఒకసారి. నేను చెప్తానులేండి, మన వాళ్ళందరికీ చెప్తా. అలానే అష్టదళంలో గుప్తతర యోగినులు ఉంటారు. గుప్తతర యోగినులు. వీళ్ళు గుప్త యోగినులు అయితే వాళ్ళు గుప్తతర ఏమా అంటే వీళ్ళకంటే పైన. అంటే అమ్మవారి ఆ జ్ఞని హ్రీం హ్రీంకారాసన గర్భితానలసికాం. ఇప్పుడు అక్కడి నుంచి ఆమె చెప్పింది అనుకో, ఇదిగో ఫలానా వాడు పుడతాడు, ఫలానా విషయం భూపురతి స్థూలంలో ఇది చూపించండి అన్నప్పుడు ముందు గుప్తతర యోగినుల నుంచి అక్కడి నుంచి పంచభూతాల నుంచి కిందకి వస్తుంటాయి.
అమ్మవారి ఆజ్ఞలు. ఆ! అది రహస్యాలు అలా ఉంటాయి. వీళ్ళు ఏమి చేయలేరు యోగినులు. అమ్మవారు ఏం చెప్తే అది కింద వాళ్ళకి అప్పజెప్తూ ఉంటారు. అర్థమైందా? సెంట్రల్ గవర్నమెంట్‌లో మనకేదన్నా రావాలి, నీ ఇంటి దాకా రావాలి అంటే ఎన్ని చేతులు మారాలి? అలా గుప్తతర యోగినులు, యోగినుల నుంచి మళ్ళీ స్థూలంలో ఉన్న పంచభూతాల దేవతలు, అక్కడి నుంచి స్థూల ప్రపంచము. స్థూలములో ఒక వస్తువు నీ ఇంటికి రావాలి. ఆ! ఆ! అందుకే ఈశ్వరేచ్ఛ అన్నారు. ఆమె తలిస్తే కింద వాళ్ళు ఇస్తారు. అంతేగాని కింద వాళ్ళు ఆమెకు తెలియకుండా వీళ్ళేమి ఇవ్వరు అని. ఏవి జరగవు. అమ్మవారి దృష్టి నుంచి తప్పించుకొని ఏ పనులు జరగవు. సో, మన్వస్త్రంలో సంప్రదాయ యోగినులుంటారు. వీళ్ళందరూ తెలుసుకోవాలమ్మా. నేను శ్రీ విద్యలో మళ్ళీ ఇంకోసారి చెప్తాను. బిందు, త్రికోణ, వసుకోణ, దసరాయుగ్మ, మన్వస్త్రంలో అంటే మనస్విని. మనస్వరంలో సంప్రదాయ యోగినులు. వాళ్ళేమంటారు? సంప్రదాయ యోగినులు. అంటే గుప్తతర యోగినుల కంటే పైన. హ్రీంకారాసన గర్భితానల శిఖాం అన్న దేవతలు అంటే అమ్మవారికి దగ్గరగా ఉన్న ఇప్పుడు రేపొద్దున ఆగ్నేయ చక్రం నుంచి నీ ఆత్మ వెళుతున్నప్పుడు ఇవన్నీ చెప్పకూడని రహస్యాలు. ఈ సంప్రదాయ యోగినుల యొక్క దర్శనాలు అవుతాయి. అక్కడ దేవతలు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ సంప్రదాయ యోగినులు. అలానే బహిర్దశార ఆ యొక్క మానవస్త్రంలో బయట బహిర్దశారాంశంలోని వారు కులయోగినులు. అకులంలో ఉండేవాళ్ళు. అక్కడ బయట కనిపిస్తూ ఉంటారు. అర్థమైందా? లోపలలో లోపల బయట. మళ్ళీ లోపల బయట అట్లా. ఆ! వాళ్ళు బహిర్దశారంలోని వారు కులయోగినులు. అలానే అంతర్దశారంలో నిగర్భ యోగినులు. వాళ్ళు నిగర్భ. మౌనంగా అమ్మవారు చెప్పింది వింటారు. వాళ్ళు దర్శనం చాలా కష్టం. నిగర్భ యోగినులు వాళ్ళు. హ్మ్. ఈ ప్రయాణం అంతా నువ్వు చేస్తున్నావు. ఇక్కడేమన్నారు? అమ్మవారు మరి ఆహ్, సదాశివుని యొక్క తేజస్సులో కలిసిపోవాలని అని చెప్తున్నావు గదా! నీ ఆత్మ గూడా అలా వెళుతున్నప్పుడు ఈ అమ్మవార్లందరూ దర్శనాలు అవుతూ ఉంటాయి అని. ఇదంతా యోగం అమ్మా! క్రియాయోగం. వాళ్ళు కులయోగినులు. అలానే అంతర్దశారంలో నిగర్భ యోగినులు. అలానే వసుకోణంలో ఎవరుంటారు? అంటే అమ్మవారు పైన భూపురాది త్రయాలు ఓం భూ, ఓం భువ, ఓం శువ పైకి వెళ్ళిపోవటం. ఆ పైన వసుకోణంలో ఎవరుంటారు? రహస్య యోగినులుంటారు. చాలా అతి రహస్య యోగినులు. అమ్మవారు ఏం చెప్పిందో చాలా రహస్యంగా పెట్టుకుంటారు. అర్థమైందా? అమ్మవారు ఏం చెప్పిందో కింద వాళ్ళకి ఎవరికి? ఈ గుప్తతర యోగినుల వరకు. గుప్త యోగినులు, సంప్రదాయ యోగినులు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎవరు వసుకోణంలో రహస్య యోగినులు ఆ! ఎవరైతే ఉంటారో హ్రీం బీజంలో అమ్మవారిని అదే నేను మీకు ఇచ్చిన మంత్రం. ఓం హ్రీం ఓం అది చెప్పుకోండి అన్నాను. అమ్మవారు ఏం చెప్పిందో అది రహస్యంగా వాళ్ళు కింద వాళ్ళకి చెప్తారు. ఆ పని చెయ్యని. ఇంకేమన్నా చెప్పిందా అని అడిగితే అడగకూడదు. చెప్పింది చెయ్యి అంతే. ఫలానా రామకృష్ణకి ఇది ఇచ్చిరా అని చెప్తారు అంతే. ఎందుకిచ్చారు? వీళ్ళేం చేస్తారు? ఈ యోగినులు ఈ భూమి మీద ఈ కోరికలు తీర్చడం లాంటిదనమాట. భూమికి కావలసినవి. సూర్యకిరణాలు, చంద్రుడు. ఇవాళ చంద్రుడు కనిపించకూడదు. అమావాస్య ఇవన్నీ అన్నమాట. అన్ని ఆజ్ఞలు కింద నువ్వు చూస్తున్నవన్నీ పైన ఈ దేవతలు చేసేవి. ఆ! సో, త్రికోణంలో ఎవరుంటారు? అమ్మవారి త్రికోణం. అంటే ఇప్పుడు మనం మహదాకాశం దాకా వచ్చాం. అవ్యక్తాకాశం దాటిన తర్వాత ఎవరుంటారు త్రికోణంలో? అతి రహస్య యోగినులు. వాళ్ళే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ! ఆహ్, స సనక, సనానంద, సనత్కుమార, సనత్జాతీయ ఋషి మండలాలు. వాళ్ళందరూ గూడా అతి రహస్య యోగినులుగా ఉంటారక్కడ.
అది ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఆ రహస్యం సృష్టిలో ఎవరికీ చెప్పరు. అదే శ్రీ విద్య. అదే త్రిపుర రహస్యం. అర్థమైందా? హ్మ్. ఎవరికీ తెలీదు. అనుభూతి రాదు. వచ్చింది అంటే వాడు గొప్ప గురు పరంపరకి చెంది ఉండాలి. అదనమాట రహస్యం. అతి రహస్య యోగిని. అంత నువ్వు అనుకోంగానే సవికల్ప సమాధులు రావు అని. ఇన్ని కష్టాలు నువ్వు పడాలి. అకుల మార్గంలో. హ్మ్. ఈ రీతిగా నవావరణముల యందున్న అది దైవతములు. అది దైవతాలు వీళ్ళందరూ. అంటే ఒకరిని మించిన వారు ఒకరు. అది దేవతలు. మనకంటే మనకు అది దేవతలేగా. వారు జగన్మాత కంటే భిన్నులు కారు. అమ్మవారే వీరు, వీరే అమ్మవారుగా ఉంటారు. భాషిస్తూ ఉంటారు. హ్మ్. బహిర్దశారములోని యోగినులలో ఒకరి పేరు కూడా బహిర్దశారము. ఏదైతే ఉందో ఒక అమ్మవారి పేరు కూడా కులయోగిని అని కూడా ఉందిగా. ఉందా? మీ లలితా సహస్రనామంలో? ఆ అమ్మవారు కులయోగిని అంటే అది. అక్కడి నుంచి బయలుదేరి బిందువు నుంచి ఆమె కులయోగిని వరకు తానే నిండి ఉన్నది అని. ఈ సంప్రదాయ యోగినులు గాని, ఈ యోగినులందరూ కూడా భిన్నము కారు. వారందరూ కూడా అమ్మవారి చంద్రికలుగా పనిచేస్తూ ఉంటారని. ఇదే 64,00,00,000 దేవతల యొక్క అమ్మవారు సేవిత అంటే అది. అలా సేవించబడుతోంది అని. ఏమ్మా? అర్థమైందా? ఈ నామం. ఇక్కడికి ఈ నామం కంప్లీట్. ఇంకా ఈ యోగినుల గురించి మనవస్త్ర ఇవన్నీ ఉన్నాయే బహిర్దశార అవన్నీ నేను శ్రీ విద్యలో నుంచి ఆ నోట్స్ ఇస్తాను రాసుకోండి. ఖడ్గమాల్లో కూడా ఉన్నాయి నాన్న. ఆ దేవతల పేర్లు కూడా చెప్తాను రాసుకుందురు గాని. నా దగ్గర ఉంది లిస్టు. ఇవన్నీ ఒక సిస్టమాటిక్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు సృష్టి అంతా ఎలా ఉంది అనేది మీకు దర్శనం అవుతుంది. మీరు రాసుకున్న నోట్స్‌లోనే అమ్మవారు కనిపిస్తుంది. అబ్బా! అమ్మవారు ఇంత అందంగా ఉంటుందా? అప్పుడు నీకు అమ్మవారి రూపమంతా శ్రీచక్ర రూపంలో కనిపిస్తుంది. ఈ విద్య ఇదే శ్రీ విద్య. ఇది ఒక్కసారి దర్శనం చేసుకున్నావు అంటే అమ్మవారి ఆశీర్వాదం పొందినట్టే. ఇంకెక్కడి నుంచి నీ ప్రయాణం ఈ కులయోగినులే చూసుకుంటారు నిన్ను. నిన్ను తీసుకెళ్ళి జాగ్రత్తగా బిందువు దాకా తీసుకెళ్తారు. అమ్మవారి ఆజ్ఞ అలా ఉంటుంది. ఇప్పుడు మీరు వింటున్నారు కదా! నలుగురు. ఈ నలుగురు వాళ్ళని జాగ్రత్తగా పైకి పంపించండి అంటుంది. అంటే ఇంకా తిరుగులేదు. యోగం చేశారా? క్రియాయోగం చేసేసారా? అటువంటివి ఏమి ఉండవు. ఎప్పుడు అమ్మ తలంపుల్లో ఉన్నారు కాబట్టి అదే యోగము. వాళ్ళకి యోగం పట్టింది పంపించు పైకి అంటుంది. ఎక్కడో నువ్వు ఇక్కడ పుట్టిన దానివి ఒక్క క్షణంలో నువ్వు పనులే చేస్తున్నారు. సంసార బాధ్యతలు చేస్తున్నారు. భర్తను చూసుకుంటున్నారు. అలా అన్ని పిల్లల్ని చూసుకుంటున్నారు. తల్లి చేసే పనులన్నీ, ఆవిడ చేసే పనులన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి, ఆ అమ్మ ప్రతిరూపంగా ఉన్నారు గాబట్టి, మీకు అమ్మవారి ఆశీస్సులు నిండుగా, మెండుగా ఉంటాయి అని చెప్తోంది. కులయోగిని అంటే అది. దీని గురించి విడమరిచి నేను అన్నీ మళ్ళీ ఒక్కసారి శ్రీచక్రం అంతా గూడా అంతర్దశారం ఏమిటి, అన్నీ గూడా నేను చెప్తాను. అప్పుడు మీరు చక్కగా నోట్స్ రాసుకొని దాన్ని అనుభూతి చేసుకోండి. అమ్మ కృపకి పాత్రులు కండి. గురువుగా నేను కోరుకునేదదే. నా పూజలు కానీ, నావన్నీ గూడా మీకోసమే. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మ లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. గురు కృపా హి కేవలం. మాతృ కృపా హి కేవలం.